మన విజయవాడ బ్యాంక్ యాక్షన్స్ ఛానల్ ఈరోజు మీకోసం విజయవాడ గొల్లపూడి ఎండోమెంట్ ఆఫీస్ పక్కనే ఒక 3 3BHK ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చింది. ఇవి వచ్చేటప్పటికి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్, ఓనర్ డైరెక్ట్ గా సేల్ చేస్తున్నారు. ఇక ఫ్లాట్స్ కి సంబంధించి డీటెయిల్స్ చూసేసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లో, 4th ఫ్లోర్ లో, 5th ఫ్లోర్ లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 3 3BHK ఫ్లాట్స్. ఈ ప్లింత్ ఏరియా 1465 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. కామన్ ఏరియా అండ్ కార్ పార్కింగ్ కలుపుకుని 465 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. మొత్తం 1931 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇవి సెమీ ఫినిష్డ్ స్టేజ్ లో అయితే ఉన్నాయి. ప్రతి ఫ్లాట్ కూడా సేమ్ స్క్వేర్ ఫీట్, సేమ్ అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ఓనర్ 78 లక్షలు ఒక్కో ఫ్లాట్ కి చెప్తున్నారు. ఓనర్ తో మాట్లాడితే కాస్ట్ అయితే నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ఎక్కువ తగ్గకపోవచ్చు, కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఒకసారి మనం ఫ్లాట్స్ కూడా చూద్దాము. సో ఇది వచ్చేటప్పటికి ఏరియా. సో ఈ ఏరియాలో మనము ఫ్లోర్ లో ఉన్నాం. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి హాల్. ఇది పైన ఫాల్ సీలింగ్ చేశారు. ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది. అలాగే వాల్ కేర్ పెట్టాలి. ఇంకా సో పుట్టి వర్క్ కూడా జరుగుతున్నట్టుంది. ఇది వచ్చేటప్పటికి కిచెన్ ఏరియా. ఇక్కడ నుంచి ఇది ఒక యూటిలిటీ. ఈ యూటిలిటీ స్పేస్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. సో బ్యాక్ వచ్చేద్దాం. మనము బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఒకసారి. ఇది ఒక బెడ్రూమ్. సో విండోస్ పెట్టాలి, ఇంకా గ్రిల్స్ పెట్టాలి. ఇది ఇంకొక బెడ్రూమ్. దీనికి బాల్కనీ ఫెసిలిటీ కూడా ఉంది. సో బాల్కనీ కూడా కొంచెం స్పేషియస్ గానే ఉంది. దీనికి మేబీ ఇది బాత్రూమ్ కోసం పెట్టిన స్పేస్ అనుకుంటా. సో ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు కాబట్టి మనకి క్లియర్ గా ఇంకా మనం చెప్పలేం. కబోర్డ్స్ ఉన్నాయి. వుడ్ వర్క్స్ చేయాలి, అంటే ఎలక్ట్రికల్ వర్క్, పుట్టి వర్క్ అన్ని కంప్లీట్ అయిపోతే వుడ్ వర్క్ కూడా చేస్తారు. సో ఇది ఇంకొక బెడ్రూమ్. దీంట్లో కూడా ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి. మేబీ ఇది పూజ గది అనుకుంటా. ఇది లిఫ్ట్ కోసం పెట్టిన స్పేస్. ఇది స్టెప్స్ కూడా కొంచెం స్పేషియస్ గానే ఉన్నాయి. మరీ ఇరుకిరుగ్గా అయితే కట్టలేదు. స్టెప్స్ కూడా ఏదైనా సామాన్ పైకి కిందికి తీసుకువెళ్లాలన్నా కూడా బాగా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు చూసింది అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ చూసాము. దాదాపు 4th 5th ఫ్లోర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది కింద సెల్లార్, పార్కింగ్ ఏరియా. సో సేమ్ టు సేమ్ పైన ఉన్న మిగతా 2 ఫ్లాట్స్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఇది ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.